నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఆధారాలతో ఎవరు కూడా మీడియా ముందుకు రాకపోవచ్చు. సో ఏదైతే బోగస్ ఓట్లు, ఏదైతే ఓట్ చోరీకి సంబంధించి, సో నాంపల్లికి సంబంధించి ఇంతకుముందు కాంటెస్టెడ్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే అయినటువంటి మరి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అయితే చాలా డాక్యుమెంట్స్ తోటి, చాలా ఆధారాలతోటి గాంధీ భవన్లో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇది నిజంగా చాలా హిస్టరీలో ఇటువంటి ప్రజెంటేషన్ నాకు తెలిసి ఎవరు ఇవ్వకపోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీకి అగెనిస్ట్ ఒక పెద్ద ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నాడు. కానీ 10 ఏళ్ల ఉంది నేను ఈ బోగస్ ఓట్ల మీద కొట్లాడుతున్నట్టు మరి ఫిరోజ్ ఖాన్ అయితే వాళ్ళ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోగస్ ఓట్లు ఉన్నన్ని రోజులు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కష్టం అని ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. సో ఎందుకు అవ్వలేరంటారు? 100% ఇది ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్క ఎలక్షన్ వాళ్ళే గెలుస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్తారు. డెవలప్మెంట్ చేస్తలేరు. దాని తర్వాత కూడా ఎట్లా గెలుస్తున్నారు? అందరికీ ఏం మైండ్లో ఉన్నది? హిందుత్వం ఉన్నది, పన్నా ప్రచారకు ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది. వీళ్ళు గట్టిగా పని చేస్తున్నారు, దానికోసం గెలుస్తున్నారు. కానీ దీనిలో ఇంకా ఒకటి ఉన్నది పెద్దది, చోరీ ఓట్స్, బోకస్ ఓట్స్. ఇదే సేమ్ మాట నేను 5 years నుంచి కంటిన్యూస్ చెప్తున్నా. అండ్ దాని తర్వాత ఉట్టి అలిగేషన్ పెట్టలేను, నేను మొత్తం ప్రూఫ్లు తెచ్చి మాట్లాడుతున్నా. ఇవాళ గాంధీ భవన్లో వచ్చిన హైదరాబాద్ లోక్సభ నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ 2, ఒక లోక్సభ ఒక ఎమ్మెల్యే, మొత్తం ప్రూఫ్లతో మీ ముందు వచ్చిన. 5 types ఉంటాయి బోగస్కి. ఒకటి ఫస్ట్ డూప్లికేట్, సెకండ్ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత బల్క్ ఓటర్స్ ఉంటారు. బల్క్ ఓటర్స్ అంటే ఒక చిన్న ఇల్లు ఉంటుంది, 40-50 square yards, దాని మీద 100 ఓట్లు ఉంటాయి. దాని తర్వాత ఫోటో ఎర్రర్ ఉంటుంది, ఫోటో చక్కగా కనిపించదు. దాని తర్వాత ఫామ్ 6కి మిస్యూజ్ చేస్తారు. ఇది ఎట్లా యూజ్ చేస్తారు? ఎవరు కొత్త ఓటర్ ఉంటారు 18 years, వాళ్ళు ఫామ్ 6కి అప్లై చేస్తారు. ఇక్కడ ఎలక్షన్ ముందు ఒక 20-30 days ముందు లోపలనే 20,000-25,000 కొత్త ఓట్లు ఎన్రోల్ అయిపోతాయి. అండ్ వాళ్ళ ఏజ్ 18 ఉండదు, 40 years, 50 years, 55 years, 60 years అది ఎన్రోల్ అయిపోతాయి. సో దీనికి మిస్యూజ్ చేస్తారు. ఇదే మాట నేను 5 years నుంచి చెప్తున్నా. కానీ చాలామంది ఫస్ట్ నవ్వినారు. ఏమని? ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడని ఇట్లా మాట్లాడుతున్నాడని. దాని తర్వాత పబ్లిక్కి అర్థమైంది. మొత్తం ప్రూఫ్లు తెచ్చినాం. అండ్ ప్రూఫ్లు తెచ్చి ఉట్టి ఆగలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డిప్టీ ఇండియా, తెలంగాణ, డిఈఓ, జిహెచ్ఎంసీ కమిషనర్లు అన్ని జగ పోయినాం. ప్రూఫ్లు చూపించినాం. డిలీట్ కావాలి. ఇంత పోరాడిన తర్వాత ఎంత డిలీట్ అయింది? ఉట్టి 10%. సో అప్పుడే నాకు అర్థమైంది, ఏదో ఒక సూపర్ పవర్ నడుస్తుంది, ఏదో సూపర్ పవర్ పని చేస్తున్నది. ఇలా లోక్సభ హైదరాబాద్ నాంపల్లి ఎందుకు చూపించిన? ఎందుకంటే ఇదే ప్యాటర్న్లోనే ఇండియాలో నడుస్తుంది. ఇప్పుడు మా ఎంఐఎం ఉన్నది, వాళ్ళు బి టీమ్ ఆఫ్ బీజేపీ. అసదుద్దీన్ ఓవైసీ సేమ్ డివైడ్ అండ్ రూల్, వాళ్ళు కూడా డివైడ్ అండ్ రూల్. అసదుద్దీన్ తిడతాడు బీజేపీకి, బీజేపీ వీడికి తిడతాడు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. దాని తర్వాత ఎవరైనా అపోజిషన్లో బీజేపీకి తిడితే వాళ్ళ ఇంటికి ఈడీ వచ్చేస్తుంది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది, సిబిఐ వచ్చేస్తుంది. అసదుద్దీన్ ఇంటికి ఎవరు రాడు. దాని తర్వాత వీడు ఏం పీకినాడు మొత్తం ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాడు, వీడికి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ 2 షెర్వానీ బ్రదర్స్ హైదరాబాద్, వీళ్ళే మొత్తం ఆ గుజరాత్ బ్రదర్స్కి నేర్పించినారు. సో ఇదే ప్యాటర్న్లో టోటల్ దొంగ ఓట్లు అవుతాయి. మహాదేవ్పురా ఎగ్జాంపుల్ ఇచ్చినారు రాహుల్ గాంధీ. సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఇస్తున్నా. అని ఇది చాలా కష్టమైన పని. రాహుల్ గాంధీ బాంబ్ వేస్తామని 6 నెలలు ప్రిపేర్ చేస్తే ఒక కాన్స్టిట్యుయెన్సీ బోకస్ ఓట్లు తీయవచ్చును. సో ఈ పరిస్థితిలో, ఈ ఫైట్లో నేను సింగిల్గా పోరాడుతున్నా. ఇవాళ దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ మొత్తం దీనిలో వచ్చింది. మొత్తం ఇండియా మేల్కొంది. కాబట్టి
ఈ మన్మాని ఇప్పుడు నడవద్దు. ఇప్పుడు మినీ ఒక బుక్ స్టాల్ లాగా అనిపిస్తుంది. ఇన్ని ప్రింట్ తీస్తారు, ఎందుకు హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఎందుకు ఇంత ప్రిపేర్ చేస్తారు, ఏం చేయబోతుంది ఫిరోజ్ ఖాన్? ఇది మీకు చూపించడానికి. ఇట్లాంటి దొంగ ఓట్లనే ఉన్నాయి, అలిగేషన్లు పెట్టలేను, విత్ ప్రూఫ్ పెడుతున్నా. మీ ప్రెస్కి పెడితే మొత్తం ప్రపంచంకి తెలుస్తుంది కదా, మీకు కూడా తెలుస్తుంది కదా. మీకు కూడా దీని మీద అవగాహన లేదు, మా కాంగ్రెస్ లీడర్లకు కూడా అవగాహన లేదు, కొంతమందికి అవగాహన ఉన్నది. ఎవరు నేను బోకస్ మాట్లాడినప్పుడు ఎవరు సీరియస్ తీసుకోలేదు. నా ఎలక్షన్ ముందు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా మా ముఖ్యమంత్రి గారికి, అన్నా పోదాం ధర్నా చేద్దాం, ఈ బోకస్ ఓట్లు ఉన్నాయంటే ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది కానీ టైం లేదు, ఆ సబ్జెక్ట్ మీద సీరియస్నెస్ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ అపోజిషన్ మొత్తం మాట్లాడుతున్నానని ఈ సబ్జెక్ట్ చాలా సీరియస్ అయిపోయింది. సో నేను ఉట్టి అలిగేషన్లు పెట్టలేను, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నా. రాహుల్ గాంధీకి ఎఫిడవిట్ మీద సైన్ కావాలి అన్నారు. నా ఎఫిడవిట్ మీద సైన్ తీసుకోండి, నేను ఎలక్షన్ కమిషన్ సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రూఫ్లు మొత్తం పెడతా. నాకు ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. నాంపల్లిలో 1,00,000 కంటే ఎక్కువ బోకస్ ఓట్లు ఉన్నాయి, అది తీయాలి. హైదరాబాద్ లోక్సభలో 6 lakhs కంటే ఎక్కువ ఉన్నది, అది తీయాలి. ఆ ప్రూఫ్లతో మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఇష్యూ హైలైట్గా లేదు, బట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది హైలైట్ అవుతున్నది. సో మరొకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ ఈ జాబితాతో ఈ ఎవిడెన్స్తో ఏమైనా కలిసే అవకాశం ఉందా ఫిరోజ్ ఖాన్? 100% కలుస్తా, 100% కలుస్తా. రైట్, ఇప్పుడు ఏదో మార్పు వస్తుంది అని నమ్ముతా, ఏదో ఒక చేంజ్ వస్తుంది అని నమ్ముతా. కానీ అప్పుడు పోయి 100 సార్లు చెప్పినా, అందరు ఆఫీసర్కి చిత్తశుద్ధి ఉన్నది, బాగా విన్నారు, కానీ ఏం యాక్షన్ కాలేదు. ఎందుకు కాలేదు? ఏదో సూపర్ పవర్ పని చేస్తుంది కాబట్టి, అక్కడ బీజేపీ కమిషన్ ఇన్వాల్వ్ ఉన్నది కాబట్టి. ఈ చిన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? ఏం చేయలేదు కాబట్టి. ఇవాళ ఇష్యూ రాహుల్ గాంధీ తీసుకున్నారు కాబట్టి ఏదో మనకు వస్తుంది మార్పు అని నమ్ముతున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఇవన్నీ డాక్యుమెంట్స్ చూడొచ్చు. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్లో కూడా విత్ ఎవిడెన్స్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో సేమ్ యాస్టీస్గా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కావచ్చు, కొన్ని ఓట్స్ కావచ్చు, విత్ ఎవిడెన్స్తో సహా కూడా ఫిరోజ్ ఖాన్ ఇవాళ మీడియా ముందు పెట్టినటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బూత్ లెవెల్ డేటాను మొత్తం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఉద్యమం మరి మద్దతు అయితే పెరుగుతున్నది, ఇట్లనే కంటిన్యూ అవుతుందా, ఏం జరగబోతుంది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.